అందరికీ నమస్కారం అండి. కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినటువంటి న్యూ ఇండిపెండెంట్ హౌస్ ఇది. ఎంట్రన్స్ మొత్తం చూస్తున్నారు మీరు. చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది. ఇండిపెండెంట్ హౌస్ ఇది. 2 BHK ఇండిపెండెంట్ హౌస్. వర్క్ అయితే బాగా చేయించారండి. నెక్స్ట్ లెవెల్ అనమాట. వర్క్ అయితే కూడా మొత్తం దగ్గరుండి చేయించినటువంటి హౌస్. మీరు చూస్తున్నారు ఇంటీరియర్ వర్క్స్ అన్నీ, కబోర్డ్ వర్క్స్ కానీ, కింద ఫ్లోరింగ్ కానీ, టైల్స్ కానీ, పైన సీలింగ్ కానీ అన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా చేయించారు. మొత్తం 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది. 2 BHK ఇండిపెండెంట్ హౌస్ 122 గజాల్లో ఉంటుంది. 122 స్క్వేర్ యార్డ్స్లో ఈ హౌస్ అయితే సేల్కుంది. ఇది పైన అటక చూస్తున్నారు మీరు. పైన మొత్తం అటక ఉంది. అలాగే పూజా మందిరం ఇది. ఇదంతా హాల్ ఏరియా అండి. ఇదంతా హాల్ ఏరియా. ఇక్కడ టీవీ నెట్ కబోర్డ్ అయితే వస్తుంది. ఇదంతా చూస్తున్నారు మీరు. ఈ ఇండిపెండెంట్ హౌస్ తూర్పు ఫేసింగ్లో ఉంటుంది, ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. ఇంటి ముందు రోడ్డు 33 అడుగుల రోడ్డు అయితే ఉంది. అలాగే ఇది విజయవాడ సింగినగర్ అండి, పైపుల్ రోడ్డు. విజయవాడ సింగినగర్ పైపుల్ రోడ్డు ఈ లొకేషన్లో ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే మనకి సేల్కి రావటం జరిగింది. మీరు చూస్తున్నారు ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ అంతా కూడా చాలా విశాలంగా ఉంది. 6x6 మంచం పట్టగా చాలా ప్లేస్ అయితే ఉంటుంది. ఇది అటాచ్డ్ బాత్రూమ్. ఇదంతా అటాచ్డ్ బాత్రూమ్. ఒకసారి సెకండ్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. ఈ ఇండిపెండెంట్ హౌస్కి బ్యాంక్ లోన్ వస్తుందండి. సుమారుగా ఒక 58-60 లక్షల వరకు బ్యాంక్ లోన్ అయితే వస్తుంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నట్లయితే మాకు ఫోన్ చేసినట్లయితే మేము దగ్గరుండి చూపించడం అయితే జరుగుతుంది. ఇదంతా చూస్తున్నారు సెకండ్ బెడ్రూమ్. కాస్ట్ అయితే కనుక 80 లక్షలండి. 80 lakhs అయితే చెప్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్ చేసి చూడండి. మంచి ప్రాపర్టీ, మిస్ చేసుకోవద్దు. ఇది ఉత్తరం వైపు సందు అండి. ఇదంతా ఉత్తరం వైపు సందు. ఇక్కడ కామన్ బాత్రూమ్ కూడా ఉంది. ఈ హౌస్ నచ్చిన వాళ్ళు ఫోన్ చేసి చూడండి. మంచి ప్రాపర్టీ, మిస్ చేసుకోవద్దు. థ్యాంక్ యూ.